కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అరవిందో లైఫ్లో కర్మాగారాల నుండి విడుదలవుతున్న కాలుష్యం అధికంగా వస్తుండటంతో సుమారు 40 గ్రామాల ప్రజలు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. కంపెనీ నుండి వచ్చే కాలుష్యాన్ని వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కంపెనీ ముందు ధర్నాకు దిగారు. దీంతో నిరసనకారులకు స్పందించిన ఆర్డీఓ వెంటనే వారి సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడతామన్నారు. వారం రోజుల్లో వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఫ్యాక్టరీ నిర్మించిన అనాయతికంగా నిర్మించారు. ఇక్కడ ఏంటంటే కేవలం 3 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. తర్వాత 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అది కూడా ఇష్టం లేదు జనాలకి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే రైతులకు ఏదైతే ఉందో మా మండలంలో 4,000 ఎకరాలు తీసుకున్నారో 2,500 పోర్టులో దిగినారు. పోర్టులో 2,500 తిన్నారు. మొత్తం 6,500 మా మండలం తిన్నారు. కొత్తపల్లి మండలం 4,000 మొత్తం 10,000 ఎకరాలు తిన్నారు. 10,000 ఎకరాల మొత్తం కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. కేవలం వాళ్ళకి ఎంత అయిందంటే 500 కోట్లు కూడా వాళ్ళకి. ఈవేళ ఎకరం ₹1 లెక్కైతే వాళ్ళ 10,000 కోట్లు ఇది ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి రైతులు కూడా ఇందులో 10% షేర్ అనే ఇవ్వాలా, లేదంటే ఎకరం 10 లక్షలు ఇవ్వాలా. మేము ముందు అడగడం జరిగింది. ఇక్కడ అజిటేషన్ చేయడం గురించి రావడం జరిగింది. అయితే కలెక్టర్ సార్ తో మాట్లాడాను. సార్ వస్తున్నారు అంటే ట్యూస్డే ఆర్ వెన్స్డే కంపెనీ మేనేజ్మెంట్ తోటి ఫార్మర్స్ ని కూర్చోబెట్టి అంటే సార్ ట్యూస్డే అనే చెప్పారండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడి బుధవారం అన్నారని చెప్తాను. అంటే వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. అంటే అరవిందో కంపెనీ కొన్ని వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్